హాయ్ హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో అపార్ట్మెంట్లో చేసిన భోజనాల గురించి అయితే చూద్దాము. ఈ అపార్ట్మెంట్లో మేమైతే మేము ప్రిపేర్ చేసాము అంటే 2 రకాల బిర్యానీ, ఒక ఆలుగడ్డ కుర్మా, అదేవిధంగా పెరుగు రైతా, ఒక స్వీట్. ఈ విధంగా సింపుల్గా చేసుకున్న చాలా టేస్టీగా తృప్తిగా భోజనాలు అయితే చేసాము. ఇంకా బిర్యానీలు వచ్చేసి మిల్ మేకర్తో బిర్యానీ, స్వీట్ కార్న్తో బిర్యానీ అయితే చేసాము. చాలా టేస్టీగా ఉంది. అందరం ఒకే దగ్గర కలిసి ఒకటేమంటే ఇంకొకటి ఏమని ఈ విధంగా ఒకటి యాడ్ చేస్తూ ఒకటి తీసేస్తూ ఈ విధంగా సందడిగా అయితే ఆ కూరని ఎలా ఉంటుందో అని చేసుకున్న ఫైనల్గా చాలా టేస్టీగా వచ్చేసింది బిర్యానీలు అనేవి. ఇంకా భోజనాలు ఫస్ట్ పిల్లలు పెట్టిన తర్వాత ఇంకా నైట్ కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు అయితే చేసేసాము. ఇంకా ఈ వీడియోలో బిర్యానీ ఏ విధంగా తయారు చేయాలి చూద్దాము. రెసిపీ చూపిస్తూ బోర్ కొట్టించే బదులు ఫన్నీగా ఉండాలని స్టోరీని అయితే తీసుకొచ్చాను. మన తెనాలి రామకృష్ణ స్టోరీస్ చాలా ఫన్నీగా ఉంటాయి కదా, అందులోనిదే ఇది కూడా. మామిడి పండ్లు వాతలు ఈ స్టోరీ అయితే చూద్దాము. రాయలవారి తల్లి వృద్ధురాలు జబ్బు చేసి అవసాన దశలో ఉంది. ఆవిడ కొడుకుని పిలిచి, నాయనా నేను ఇక ఎన్ని రోజులు బ్రతకను, బాగా పండిన మామిడి పండ్లను తినాలని నా చివరి కోరిక అంది. ఏర్పాటు చేయాలన్నట్లు తల్లి కోరిక తీర్చాలని ఎంత దూరమైనా వెళ్ళి ఎంత ఖర్చైనా సరే మామిడి పండ్లు ఎలాగైనా తీసుకురండి అని భటులను 4 వైపులకు పంపాడు రాయలు. కానీ అది మామిడి పండ్ల కాలం కాదు. భటులు చచ్చి చెడి ఎలాగో ఎక్కడి నుంచో పునాస కాపు మామిడి పండ్లను తెచ్చేలోగానే మామిడి పళ్ళు అంటూ కలవరిస్తూ వృద్ధురాలు ప్రాణం విడిచేసింది. తల్లి కోరికను తీర్చలేనందున విచారిస్తూ రాజకార్యాలు చూడడం మానేసిన శ్రీకృష్ణదేవరాయలు వద్దకు తాతాచార్యులు వెళ్ళి, మీ తల్లిగారికి అంతిమ కోరికను తీర్చలేకపోయినందుకు మీరు పడుతున్న మనోవేదనని అర్థం చేసుకోగలను. నీకొక ఉపాయం ఉంది అన్నాడు. ఏమిటి? ఆత్రంగా అడిగాడు రాజు. తల్లిగారికి ఉత్తర క్రియలు పెద్ద దినం జరిపే రోజున బంగారు మామిడి పండ్లను బ్రాహ్మణులకు దానం ఇస్తే పరలోకంలో ఉన్న మీ తల్లిగారి కోరిక తీరి తృప్తి చెందుతారని చెప్పారు. ఈ మాటలు నచ్చాక వెంటనే స్వర్ణకారుని పిలిపించి బంగారంతో మామిడి పండ్లను తయారు చేయమని ఆజ్ఞ జారీ చేశారు. బ్రాహ్మణులందరినీ రమ్మని చాటింపు వేశారు. పెద్దన్న రామకృష్ణుని వద్దకు వెళ్ళి ఈ పద్ధతి ఆపించాలి, లేదంటే చాలా నష్టం వస్తుంది. రాజుగారి ఖజానా ఖాళీ అవుతుంది. ముందు తరాలకు చిక్కు తలకి చుట్టుకుంటుంది. దీనిని ఆపించడానికి ఉపాయం చూడు అన్నాడు. ఇద్దరు ప్రభుభక్తి పరాయణులే. మరి రాయలవారు దానమిచ్చిన చోటికి దగ్గరలో ఒక కమ్మరి కొలిమి ఉంది. కుంపటిలోని నిప్పులను 2 బంగారు కడ్డీలు కాలుస్తూ ఒక కమ్మరిని చూపిస్తూ, బంగారు మామిడి పండ్లు దానాన్ని తీసుకున్నందుకు వస్తున్న బ్రాహ్మణులను మీరిక్కడ ఇన్ని వాతలు వేయించుకుంటే అక్కడ రాయలవారు అన్ని బంగారు మామిడి పండ్లని ఇస్తారు అంటూ నమ్మించేసరికి వారు వాత వేయించుకొని మరీ వెళ్ళసాగారు. ఒక బ్రాహ్మణుడు ఆశ కొద్దీ 2 వాతలు వేయించుకున్నాడు. నాకు 2 బంగారు మామిడి పండ్లు ఇప్పించండి అన్నాడు. వాతలేంటి? ఆశ్చర్యంగా అడిగాడు రాజు. బ్రాహ్మణులు తమ వాతలు చూసి జరిగినవి చెప్పారు. కోపం పట్టలేని రాయలు రామకృష్ణుని పిలిపించి, నేను నా తల్లిగారి ఆత్మశాంతికి సంతోషంగా బంగారు మామిడి పండ్లను దానమిస్తుంటే ఆ బ్రాహ్మణులకు నువ్వు వాతలు వేయడమేంటి అని గద్దించాడు. రామలింగడు తొనక్కుండా, ప్రభు, నా తల్లి వాత రోగముచే బాధపడుచు వాతలు వేయి నాయన తగ్గుతుంది, వాతలు వేయి నాయన అంటున్నా కన్న తల్లిని వాతలు వేయడమా అని సందేహించుచు నేనే నిర్ణయం తీసుకునేలోగానే మరణించింది. ఎలాగూ ఇంతమంది బ్రాహ్మణులు నేను పోగు చేయలేను కనుక దొరికిన అవకాశాన్ని వినియోగించుకుంటూ వచ్చిన వారికి వాతలు వేస్తూ పరలోకమందున్న నా తల్లి ఆత్మకు శాంతి కలిగిస్తున్నాను. ఆమె చివరి కోరిక తీరుస్తున్నాను. నా మాతృభక్తి నేరమైతే అని రాయలవారి ముఖంలోకి చూశాడు. నీ మాటలలోని అంతరార్థం రాయలవారికి అర్థమైంది. ఇక్కడ బంగారు మామిడి పండ్లు ఎన్ని దానం చేసినా పరలోకానికొక్కటి కూడా చేరదు. అమ్మ నోటికి అందదు. అది కాక ఆ లోకంలో వెళ్ళాక ఇక ఇలాంటి వాంఛలేమీ ఉండవు. అందుచేత ఇదంతా వట్టి దండగ పని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అని తనకి కనువిప్పు కలిగించడానికే రామలింగడు ఇలా చేశాడు అని అర్థం చేసుకొని ఆ రోజు నుండి బంగారు మామిడి పండ్ల దానం ఆపివేశాడు. చూశారు కదా, ఈ తెనాలి రామకృష్ణుని తెలివి. ఇంకా ఈ వీడియోలో రెసిపీని చూడండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్.